మంచు కుటుంబంలో జరిగిన వివాదం గురించి ఇప్పటికీ ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఆస్తుల వివాదం మొదలైన ఈ గొడవ మెల్లగా సోషల్ మీడియాలో ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ గొడవ వల్ల మంచు కుటుంబం రెండుగా చీలిపోయిందని మంచు విష్ణు, మోహన్ బాబు ఒకవైపని, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఒకవైపని వార్తలు వినిపించాయి. కానీ మంచు లక్ష్మి మాత్రం ఈ విషయంపై ఓపెన్ గా స్పందించడం గానీ, అందరి ముందుకు వచ్చి మనోజ్ కి సపోర్ట్ చేయడం గానీ చేయలేదు. తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి రోజు సందర్భంగా మంచు లక్ష్మి చేసిన పోస్ట్ తో ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే మనోజ్, మౌనిక పెళ్లి సమయంలో కూడా మోహన్ బాబు కుటుంబంలో ఎవరూ ముందుకు రాలేదు. చివరకు మంచు లక్ష్మినే కుటుంబ పెద్దగా ఉంటూ పెళ్లి చేసింది. నిజానికి మంచు లక్ష్మి, విష్ణు ఒక తల్లి బిడ్డలు. మనోజ్ రెండో భార్యకు పుట్టిన కొడుకు. ఈ పరంగా చూసుకుంటే లక్ష్మి సపోర్ట్ మనోజ్ కంటే విష్ణుకే ఉండాలి. కానీ లక్ష్మి సపోర్ట్ మాత్రం మనోజ్ కే ఉంది. మంచు విష్ణు కంటే మనోజ్ అంటేనే తనకు చాలా ఇష్టమని, తనను కొడుకులాగా భావిస్తానని మంచు లక్ష్మి ఎన్నో సార్లు బయటపెట్టింది. అందుకే మనోజ్ ఏం చేసినా లక్ష్మి సపోర్ట్ తనకు ఉండేది. పెళ్లి విషయంలో కూడా అలాగే జరిగింది. మంచు మనోజ్ కి ఇదివరకే పెళ్లైంది. కానీ తనతో కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నాడు. విడాకులు తీసుకున్న చాలా ఏళ్ల తర్వాత రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనికను ప్రేమించాడు మనోజ్. అయితే పలు కారణాల వల్ల మనోజ్, మౌనికల పెళ్లిని మంచు ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. ఆ సమయంలో కూడా మంచు లక్ష్మి మాత్రమే దగ్గరుండి మనోజ్ పెళ్లి చేసింది. ఇప్పుడు పెళ్లి రోజుకు కూడా తను మాత్రమే విషెస్ చెప్పింది. మనోజ్ కోసం మంచు విష్ణు, మోహన్ బాబును కూడా మంచు లక్ష్మి దూరం పెట్టిందా అని ప్రేక్షకుల్లో మళ్లీ సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే మంచు విష్ణు కష్టపడి 200 కోట్ల బడ్జెట్ పెట్టి కన్నప్ప అనే సినిమా తీశాడు. ఆ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. చాలా మంది సినీ ప్రముఖులు ఈ టీజర్ ను ప్రశంసించారు. కానీ మంచు లక్ష్మి మాత్రం ఈ టీజర్ ను అస్సలు పట్టించుకోలేదు. దాని గురించి చెప్తూ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా షేర్ చేయలేదు. అలాంటి మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి యానివర్సరీ అనగానే ట్వీట్ చేసి విషెస్ చెప్పింది. దీంతో మంచు లక్ష్మి పూర్తిగా మనోజ్ సైడే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. మోహన్ బాబు మొత్తం ఆస్తుల విలువ దాదాపు 589 కోట్ల రూపాయలు ఉంది. వీటిలో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచే ఎక్కువగా ఆదాయం వస్తోంది. అయితే మోహన్ బాబు యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ గా, న్యూయార్క్ అకాడమీ స్ప్రింగ్ బోర్డ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫౌండర్ గా, చైర్మన్ గా, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి యజమానిగా కూడా విష్ణు వ్యవహరిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కు ఓనర్ గా మోహన్ బాబు, మంచు ఎంటర్టైన్మెంట్ కు ఓనర్ గా లక్ష్మి చేతుల్లోనే ఉన్నాయి. ఇలా చూస్తే మనోజ్ పేరు మీద ఎలాంటి ఆస్తులు లేనట్లే. వ్యాపారాల్లో అసలు మనోజ్ కు ఎలాంటి భాగస్వామ్యం మోహన్ బాబు ఇవ్వలేదు. ఈ కారణంగానే మనోజ్ రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. మంచు కుటుంబంలో జరిగిన వివాదం గురించి ఇప్పటికీ ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఆస్తుల వివాదం మొదలైన ఈ గొడవ మెల్లగా సోషల్ మీడియాలో ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ గొడవ వల్ల మంచు కుటుంబం రెండుగా చీలిపోయిందని మంచు విష్ణు, మోహన్ బాబు ఒకవైపని, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఒకవైపని వార్తలు వినిపించాయి. కానీ మంచు లక్ష్మి మాత్రం ఈ విషయంపై ఓపెన్ గా స్పందించడం గానీ, అందరి ముందుకు వచ్చి మనోజ్ కి సపోర్ట్ చేయడం గానీ చేయలేదు. తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి రోజు సందర్భంగా మంచు లక్ష్మి చేసిన పోస్ట్ తో ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే మనోజ్, మౌనిక పెళ్లి సమయంలో కూడా మోహన్ బాబు కుటుంబంలో ఎవరూ ముందుకు రాలేదు. చివరకు మంచు లక్ష్మినే కుటుంబ పెద్దగా ఉంటూ పెళ్లి చేసింది. నిజానికి మంచు లక్ష్మి, విష్ణు ఒక తల్లి బిడ్డలు. మనోజ్ రెండో భార్యకు పుట్టిన కొడుకు. ఈ పరంగా చూసుకుంటే లక్ష్మి సపోర్ట్ మనోజ్ కంటే విష్ణుకే ఉండాలి. కానీ లక్ష్మి సపోర్ట్ మాత్రం మనోజ్ కే ఉంది. మంచు విష్ణు కంటే మనోజ్ అంటేనే తనకు చాలా ఇష్టమని, తనను కొడుకులాగా భావిస్తానని మంచు లక్ష్మి ఎన్నో సార్లు బయటపెట్టింది. అందుకే మనోజ్ ఏం చేసినా లక్ష్మి సపోర్ట్ తనకు ఉండేది. పెళ్లి విషయంలో కూడా అలాగే జరిగింది. మంచు మనోజ్ కి ఇదివరకే పెళ్లైంది. కానీ తనతో కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నాడు. విడాకులు తీసుకున్న చాలా ఏళ్ల తర్వాత రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనికను ప్రేమించాడు మనోజ్. అయితే పలు కారణాల వల్ల మనోజ్, మౌనికల పెళ్లిని మంచు ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు. ఆ సమయంలో కూడా మంచు లక్ష్మి మాత్రమే దగ్గరుండి మనోజ్ పెళ్లి చేసింది. ఇప్పుడు పెళ్లి రోజుకు కూడా తను మాత్రమే విషెస్ చెప్పింది. మనోజ్ కోసం మంచు విష్ణు, మోహన్ బాబును కూడా మంచు లక్ష్మి దూరం పెట్టిందా అని ప్రేక్షకుల్లో మళ్లీ సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే మంచు విష్ణు కష్టపడి 200 కోట్ల బడ్జెట్ పెట్టి కన్నప్ప అనే సినిమా తీశాడు. ఆ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. చాలా మంది సినీ ప్రముఖులు ఈ టీజర్ ను ప్రశంసించారు.
కానీ మంచు లక్ష్మి మాత్రం ఈ టీజర్ ను అస్సలు పట్టించుకోలేదు. దాని గురించి చెప్తూ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా షేర్ చేయలేదు. అలాంటి మంచు మనోజ్ భూమా మౌనికల పెళ్లి యానివర్సరీ అనగానే ట్వీట్ చేసి విషెస్ చెప్పింది. దీంతో మంచు లక్ష్మి పూర్తిగా మనోజ్ సైడే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. మోహన్ బాబు మొత్తం ఆస్తుల విలువ దాదాపు 589 కోట్ల రూపాయలు ఉంది. వీటిలో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచే ఎక్కువగా ఆదాయం వస్తోంది. అయితే మోహన్ బాబు యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ గా, న్యూయార్క్ అకాడమీ స్ప్రింగ్ బోర్డ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫౌండర్ గా, చైర్మన్ గా, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి యజమానిగా కూడా విష్ణు వ్యవహరిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కు ఓనర్ గా మోహన్ బాబు, మంచు ఎంటర్టైన్మెంట్ కు ఓనర్ గా లక్ష్మి చేతుల్లోనే ఉన్నాయి. ఇలా చూస్తే మనోజ్ పేరు మీద ఎలాంటి ఆస్తులు లేనట్లే. వ్యాపారాల్లో అసలు మనోజ్ కు ఎలాంటి భాగస్వామ్యం మోహన్ బాబు ఇవ్వలేదు. ఈ కారణంగానే మనోజ్ రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.